Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 12, Verse Sankhya 11. Tasta Shapa Prasta Tamena Nita Mayevrunda Managocharena Shanarda Vrutta Panarangatatsam Hinamaya Kalpa Samababu. ప్రియమైన ఉద్ధవ, బృందావన భూమి యందు ప్రియతముడగు నాతో గడిపిన రాత్రులన్నీ కూడా గోపికలకు అర్ధక్షణం వలె గడిచిపోయినట్లు అనిపించింది. కానీ నా ఎడబాటు అప్పుడు అవే రాత్రులు కల్పము వలె సుదీర్ఘముగా ఉన్నట్లు గోపికలకు అనిపించింది. కృష్ణుడు ఉద్ధవుడికి గోపికల యొక్క ఎంత నిజమైనటువంటి ప్రేమ, గాఢమైనటువంటి ప్రేమ, అసామాన్యమైనటువంటి ప్రేమ. బస్ వీళ్ళు కృష్ణుడి కోసమే బతుకుతున్నట్లుగా. నేను ఈరోజు శ్లోకంలో ఏం చెప్పాడు, ఆయన వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకి రోజులు క్షణాల్లాగా గడిచిపోయినట్లుండే. కృష్ణుడితో వెంట ఉన్నప్పుడు రోజంతా గడిపినా ఇది క్షణంలో గడిచిపోయింది. ఇది కృష్ణుడి వియోగంలో వాళ్ళకి ఒక క్షణం యుగంలాగా, యుగాయుతం నిమిషేణ గోవింద విరహేణ. చైతన్య శిష్టాష్టకంలో కూడా 7వ శ్లోకంలో ఎవరైనా అంటే మనకి అటాచ్మెంట్ ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు మనకి వాళ్ళతో ఎంతసేపు ఉన్నా కూడా మనకి సమయం తొందరగా గడిచిపోతుంది. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ కోసం ఎదురు చూడడం అనేది ఒక్కొక్క నిమిషం ఒక యుగంలాగా. ఎప్పుడు 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 అరే ఇంత తొందరగా అయిపోయింది టైం. ఇది మనసంతా భగవంతుడు ఉన్నప్పుడు. అందుకే ఆయన అన్నాడు, శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహణమే. ఎవరికైతే మీకు భక్తి ఉందా లేదా మీరు టెస్ట్ చేసుకోవాలంటే, నాకు కృష్ణ ప్రేమ ఉన్నదా లేదా. మీకు ఈ సంసారంలో బతకడం క్షణం ఒక యుగంలాగా. ఎప్పుడు నేను ఇక్కడ కృష్ణుడు కనబట్టలే మనకి. అంటే ఎలా బతకాలి, ఎలా బతకాలి అంతా భగవంతుడి మీద మన ఆలోచనలు పోతున్నప్పుడు, అప్పుడు మాయ నుంచి మనం సందు దొరికిందంటే మాయ, సందు దొరికిందంటే మాయ. మీరు మాయ అంటే అది కృష్ణుడికి సంబంధించిన విషయాలు. మాయ అంటే ఏదో ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్య అటాచ్మెంట్, అది ఒకటి.
అన్నీ కూడా మనం మాట్లాడేప్పుడు కృష్ణుడి విషయాలు కాకుండా, కృష్ణుడికి సంబంధించిన విషయాలు కాకుండా మీకు మాట్లాడాలనిపించదు. మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు వేరే విషయాల గురించి మాట్లాడడం, మీకు ఎవరిని మాట్లాడుతుంటే కూడా ఏం చేస్తారు, ఎవరిని మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఇది మిమ్మల్ని కృష్ణుడి నుంచి దూరం చేస్తున్నాడు. వాళ్ళ గాసిప్, వాళ్ళ పిచ్చి కబుర్లు. వెంటనే వచ్చి ఇక్కడ నేను కూడా మాయలో పడిపోతా వెళుతూ ఉంటే. అంటే కృష్ణ ప్రేమ అనేది ఎంత దుర్లభమైనటువంటి, ఎంత అసాధ్యమైనటువంటి, ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే కృష్ణ ప్రేమ. మనం అది దొరికినట్లయితే మనం ఇంకా మనకి ఏది కూడా సంసారంలో ఏది కూడా మనల్ని ఆకర్షించజాలదు. ఎప్పుడు కూడా ఏది అనుకూలం, ఏది ప్రతికూలం అటు వెళ్ళిపోతూ ఉంటాం. ఏ పరిస్థితి అయినా కూడా నిర్ణయాలు ఎలా తీసుకుంటాం, ఇది నా కృష్ణ భక్తికి అనుకూలమా కాదా, ఇది నాకు సుఖపూర్వకంగా ఉందా. మనం మామూలుగా మనం తీసుకునే నిర్ణయాలన్నీ నాకు సుఖంగా ఉంటుంది కదా. మందిలో ఉంటే నేను దోశలు పోసుకొని తినలేను, వాళ్ళు పెట్టింది తినాలా అంతే కదా, ఏమంటుంది అది. కానీ మీరు భక్తిలో పడిపోతే నాకేం కావాలనే ఆలోచన ఉండదు. బస్ నేను మందిలో ఉంటే నాకు మంగళారతి, గురు పూజ, శృంగారతి, క్లాసులు, సేవలు, బస్ మిగతా ఏం తింటున్నాము, ఏం వసతులు ఉన్నాయి. తులసమ్మలాగా, తులసమ్మ పెద్ద ఇల్లు ఉంది, కోట్ల ఆస్తుంది, బస్ అని చెప్పేసింది. అవన్నీ వాడికి కావాలి. కొంత కృష్ణుడికి ఇచ్చింది అనుకోండి 50 లక్షలు. అది అటాచ్మెంట్. అంటే ఇన్నేళ్ళ నుంచి భక్తి చేస్తే అటాచ్మెంట్, ఇవన్నీ పట్టుకుని ఆడలాడదు. దానికి నాకు ఆ టైంకి అంత తినడానికి, పండుకోవడానికి ఉంటే నేను వీటన్నిటిని పట్టుకోను. బస్ రోజంతా ఇలానే గడవాల. కృష్ణుడు వచ్చినట్టు ఎవరిని వస్తున్నారా మంగళారతికి, మీ అందరికి తెలుసో తెలీదు, ఆ టైంకి ముందరే వచ్చి కూర్చుంటుంది ముసలా తలకాయ తెచ్చుకోండి. ఇక్కడ ఎవరన్నా తులసమ్మ లాంటి భక్తులు ఎవరైనా ఉన్నారో నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి. कोई तुलसम जैसा भगता है क्या इधर, अब मुझे भी पूछेंगे, मैं भी सिर नीचे करना पड़ेगा, क्योंकि किसी को भगवान से अटैचमेंट हो जाता है, उनका शरीर का दिमाग शरीर ऐसे सीधा हो जाता है. కృష్ణ ప్రేమ తలకాయలు దూరిందంటే మీ రాజకీయాలు బంద్, మీ పిచ్చి కబుర్లు బంద్, మీ నాకు ఇట్ట రెస్ట్ కావాలా అట్ట రెస్ట్ కావాలా బంద్. బస్ తప్పనిసరిగా ఎంత రెస్ట్ అవుతుంది అయితే ఎప్పటికప్పుడు. మనం భక్తి చేస్తుంటే మనం ఈ ప్రపంచంలో ఎలా బతకాలో మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి వెనకాల కూడా కర్ర తీసుకుని మనకి నేర్పించాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది మనకి. కానీ మనకే భక్తి అలవాటు అయిపోతే మనం ఇంకా ఎవరు చెప్పక్కర్లేదు. మనకి భగవంతుడి మీద ఆ ప్రేమ పిచ్చి, మ్యాడెండ్ బై లవ్, ప్రేమ పిచ్చి అది కలిగినప్పుడు వ్యక్తులుగా వాళ్ళ జీవితంలో ప్రతిదీ కూడా ఎవరు వేలు చూపించలేని విధంగా, ఎవరు తప్పు పట్టలేని విధంగా, అందరూ గౌరవించే విధంగా తనంతట తాను. ఎందుకంటే మీరు అంత ప్రేమిస్తుంటే భగవంతుడు ఆయన క్షణం మీకు చెబుతూ ఉంటాడు, నాకేం కావాలా, నువ్వు ఇటువంటి పరిస్థితులు ఎలా బతకాలి దేవుడు చెప్పేస్తూ ఉంటాడు. ప్రభుపాద ఒక్కడు అమెరికా వెళ్ళాడు, అని అక్కడంతా కూడా క్లబ్ డ్యాన్సులు, సినిమాలు, ఈ పిచ్చి పిచ్చిగా తిరగాల. ఆయనకి అన్నీ కనిపిస్తున్నాయండి, ఆయనకి ఏం కనపట్లే. అంత ఉన్నదంతా అది వాతావరణం అక్కడ అమెరికాలో.
కానీ ప్రభుపాద దగ్గరికి వెళ్తే ఎవడైనా కృష్ణుడి గురించి తెలుసుకునేవాడు ఎవడైనా దొరుకుతాడు ఇక్కడ. ఆయనకి అర్ధనగ్నంగా తిరుగుతున్న ఆడవాళ్ళు కనబట్టలేదు. ఆయనకి అక్కడ ఉండేటువంటి అసభ్య జీవితం, మాంసాహారాలు, సినిమాలు, విచ్చలవిడిగా తిరుగుళ్ళు ఏం కనపడలే. ఆయన 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 ఎత్తుకుంటున్నాడు. ఇక్కడ కృష్ణుడికి సేవ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుందా, ఎవరైనా వస్తారా, అదే ఏదైనా దొరుకుతుందా, అక్కడ కృష్ణుడిని పెట్టుకో మందిరం కట్టడానికి ఏం కనబట్లే ఆయనకి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, నిజంగా కృష్ణ ప్రేమ మనకి తలకాయకు అంటుకుందంటే కృష్ణ ప్రేమ మనకి ఎప్పుడు 24 గంటలు ఎలా చేస్తే కృష్ణుడు సంతోషపడతాడు, ఎలా చేస్తే కృష్ణుడు సంతోషపడతాడు, ఒకటే ఆలోచన. బయట వాళ్ళని చూస్తే ఇంత త్యాగం ఎట్లా చేస్తున్నాడు ఈయన, వీడు ఇంత పక్కాగా ఎలా బతకగలుగుతున్నాడు. మనుషులందరూ కూడా ఇట్లా ముందు వెనక వాళ్ళ మెల్లగా చూసుకుంటాం. కానీ మీ తలకాయలో కృష్ణ ప్రేమ దూరిందంటే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా మీకు వేరే పని ఉంది, కృష్ణ భక్తులు ఇంకా ఏం పనులు ఉన్నాయి, ఒకటే పని. నెక్స్ట్ ఇప్పుడు 9 అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు కృష్ణుడికి ఏం చేయాలి, 10 అయింది, ఇప్పుడు ఏం చేయాలి కృష్ణుడికి, రోజంతా అలా. ఆ విధంగా ఈ ఆత్మకి కృష్ణుడి చింతన అనేటువంటిది టానిక్ లాగా పనిచేస్తుంది, రసాయనం లాగా. ఆత్మ ఎంత కృష్ణ భక్తి చేస్తుంటే మీకు అంత బలం చేకూరుతూ ఉంటుంది భక్తులు. ఆ విధంగా సులభంగా మనం మాయని దాటగలుగుతాం. అంటే మాయ దూరడానికి సందు లేకుండా, ఒక క్షణం ఖాళీగా లేకుండా, అంతే కదా, ఒక క్షణం కూడా ఖాళీగా లేకుండా మాయ నుంచి బయటపడడానికి అట్లా ప్రయత్నం చేయాలా. కృష్ణ ప్రేమ కలిగితే మనంతటా మన ఒక క్షణం ఖాళీగా లేకుండా నెక్స్ట్ 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 నెక్స్ట్. ప్రభుపాద లేకపోతే అంత 10 ఏళ్లలో 14 మాట ప్రపంచం తిరిగాడు. అంత సులభం కాదు ఆ వయసులో. అట్లా అంటే 14 మార్లు ప్రపంచం అంత చక్కర్లు కూడా, ఎక్కడెక్కడికి వెళ్ళి ఒక్కొక్క దేశంలో ఎన్ని టౌన్లోకి పోయి ఇదంతా. కానీ అందుకే శిష్యులంతా కూడా బిత్తరపోయారు. ఇదేంటి వాళ్ళంతా ఆయన వెనకాల ఎల్లకెలా పడుతున్నారు, నేను ఎక్కడ ప్రయాణం చేస్తా ఇంత. ఆయన తిరుగుతుంటే బ్యాచ్లు మారుతున్నాయి కానీ ఎవరు ఆయనతో పాటు క్యాచప్ చేయలేకపోతున్నారు. ఏం చేయాలి, ఆల్ రైట్, మీరు 2 నెలలు మీరు సెక్రటరీగా ఉండండి, మీరు ఇంకా ఫినిష్, దాని అంటే ఫ్రైడ్ అవుట్. ఆయనతో పాటు నువ్వు పరిగెత్తలేవు, ఆయనతో పాటు తిరగలేవు, నీ ఆరోగ్యంగా వస్తా ఫినిష్. ఆల్ రైట్, నెక్స్ట్ బ్యాచ్ సెక్రటరీస్ పంపించి బౌల్డ్ అవుట్, మీరు ఆరోగ్యం బాగుపడితే మళ్ళీ నా వెనకాల తిరగండి. కానీ ఆయన మాత్రం పోతూనే ఉన్నాడు. సో ఎందుకంటే అది మీ శరీరంలో ఎంత ఆరోగ్యం వస్తుంది. మనం ఎప్పుడు కృష్ణుని మర్చిపోకుండా ఉంటే సగం రోగాలు తగ్గిపోతాయి. మనం డాక్టర్ దగ్గర పోకల్లా, బాగా ఆ కృష్ణ భక్తి చేస్తూ ఉంటే భగవంతుడు మన తాపత్రయం చూసి ఆయన అంత సరి చేస్తూ ఉంటాడు మనకి. లేదా ఆ జయపతాక స్వామిలాగా ఎట్లా ఉన్నా కూడా బస్ ఈ శరీరం ఊడిపోయేదాకా రాలిపోయేదాకా నేను మాత్రం పని చేసుకుంటూ పోతుంటాను. వెనకాల వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, ఆయనతో పాటు పరిగెత్తలేక 6 మంది 7 మంది ఆయన పట్టుకుని తిరగాల. కానీ ఆయన మాత్రం నేను అక్కడికి పోయి ప్రవచనం వేయాలా, ఇక్కడికి పోయి మీటింగ్ అటెండ్ అవ్వాలి. వీళ్ళంతా మామూలుగా ఇబ్బంది ఆయనకి, వీళ్ళంతా కుర్రాళ్ళే కదా, చుట్టూ తిరిగాడు, వాళ్ళకి ఏం రోగం, ఆయన వెనకాల పోవాలా. కానీ భక్తి ఆయనకి ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా, మనం ఎక్కడ ఈయన ఈరోజు కలకత్తాలో అంటాడు, చెన్నై పోతాడు, వీళ్ళంతా ఆలోచనలు పడుతూ ఉంటారు. అసలు ఆయన అంటే నడవలేకపోతున్నా, నా వల్ల ఆటలేదు, కూర్చుని ఉంటారు. ఆయన అంటారు అన్నమాట, ఆన్ ది మూవ్. అంటే
మనం ఊహించలేము. అంటే చిన్న పిల్లవాడు ఆయన పిహెచ్డి గురించి ఏం ఊహించగలడు, ఏమొస్తాయి ఆలోచనలు. ఈ రకంగా ఈ భూమి మీద మనం నిత్యమైన ఆనందం పొందాలంటే, ఈ భూమి మీద పరిస్థితుల వల్ల ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, ఏదైనా రావచ్చు పరిస్థితులు. ప్రభుపాదికి ఎన్ని అడ్డంకులు వచ్చాయి, నేను ఏదో లిస్టు చదువుతున్నాను. ప్రభుపాదికి ఎలాంటి ఇబ్బందులు, బిజినెస్ ఫెయిల్, తర్వాత ఆయన ఉన్న డబ్బులంతా పోయి, తర్వాత ఝాన్సీలో ఆయన ప్రయత్నం చేస్తే ఆయన అక్కడి నుంచి తరివేశారు ప్రభుపాదిని. ఎందుకంటే గవర్నర్ గారికి ప్రభుపాద తీసుకుందామని బిల్డింగ్ మీద గవర్నర్ గారి పెళ్ళం కనుబడింది. గవర్నర్ గారి పెళ్ళం వచ్చింది, ఇంకే పంపించేయండి. ఇది ప్రభుపాద అనుకున్నాడు, ఈ బిల్డింగ్ దొరికితే మనం ప్రచారం చేసుకోవచ్చు. అదేందో భగవంతుడు ఏర్పాటు, గవర్నర్ గారి పెళ్ళం ఇది భలే ఉంటుంది మన క్లబ్ కంది, ఇప్పుడు మీరు మీకు దొరికే అవకాశాన్ని పంపించేశారు. అట్లా ప్రభుపాద ఎక్కడెక్కడ తిరిగిన ఏది పనిగాటలా, కానీ ఆయన వదిలిపెట్టాడయింది, ఆయన నిరుత్సాహపడ్డాడయింది, వదిలిపెట్టాడయింది అని ఏం పట్టించుకోవాలి. నా పని నేను చేసుకుంటూ పోతూ ఉన్నాను. అదేందో పని ఏం కావాలా, ఫలితం ఏం అంటే ఆయన సేవలో ఆనందాన్ని పొందుతున్నాడు. ఆయన ఫలితాన్ని చూసి ఉత్సాహపడ్డం, నిరుత్సాహపడ్డం, లేదా ఫలితం దొరికితే ఆయనకి రిలాక్స్ అవడం కదా. ఏదైనా పెద్ద కట్టినప్పుడు మనం రిలాక్స్. కానీ ఆయన ప్రచారం కోసం ఎప్పుడు అవకాశాలు వెతుకుతాం. కాబట్టి ఇక్కడ గోపికలు అందుకే అన్నారు, ప్రభుపాద ఆయన భగవంతుడి పార్షదులని అందరూ ఒప్పుకున్నారు. రెండు, ఆయన భగవంతుడికి ఏమై ఉంటాడు, ఆయన గోపిక అయి ఉంటాడా, గోలోక బృందంలో ప్రభుపాదగా దిగి వచ్చాడా, లేదా ఆయన గోపబాలుడై ఉంటారా? ఎవరి ప్రభుపాద భగవంతుడి లోకంలో వాళ్ళంతా వచ్చి ఆయన ఒక గోపబాలుడై ఉండాలి. ఇది కౌహర్డ్ బాయ్. అందుకే ఆయన ఎప్పుడు కూడా హ్యూమరస్, ఆయన తన శరీర బాధలు పట్టించుకోకుండా ఎప్పుడు నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, అందరినీ ఉత్సాహపరుస్తూ, వందల వేల మందిని ఉత్సాహపరుస్తూ కురవాళ్ళు. ఈ రకంగా ఇది కృష్ణ ప్రేమలో ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తి, దివ్య ప్రేమలో ఉండేటువంటి శక్తి. ఎంతమంది వెనకాల ఈడ్చుకు రాగలడు, ఎంతమంది లాక్కు రాగలడు. కాదు, ఇది అవదు అనే పదం ప్రభుపాద వినదలుచుకోవాలి. భగవంతుడు కావాలంటే ఎందుకు కాదు, భగవంతుడు కాకుండా అవ్వకుండా ఎట్లా ఉంటుంది. అంటే నేను నిన్న గిరిప్రభు వచ్చాడు నన్ను కలుసుకోవడానికి సాయంత్రం. ఏం చెప్పాం, ప్రభుపాదుల వారి 60-70 అడుగుల మూర్తి పెట్టి దాని చుట్టూలో 10-15 ఎకరాలు ఉండి, ఆ 10-15 ఎకరాల్లో ఈ కృష్ణ లీలలు, రామలీలలు, గౌరంగ లీలలు, మహాభారత లీలలు 10-15 ఎకరాలు ల్యాండ్. మహారాజు ఎక్కడ ల్యాండ్ దొరకటం లేదు, నేను దొరకదనమాకాను నేను చెప్పా. ఆ తర్వాత ఆయన అన్నాడు, నేను నారా లోకేష్ దగ్గరికి తీసుకెళ్తాను. అన్నాడు. నారా లోకేష్ ఇవ్వాలనుకుంటే ఎవడైనా ఆపు చేయగలడా? అప్పుడు ఆయనలో ఉత్సాహాన్ని ఇంటికి వచ్చింది. ఎందుకంటే విజయవాడ ప్రెసిడెంట్ అన్నాడు ఈ ప్రాజెక్టు గురించి విన్న తర్వాత. మరి నేను పర్సనల్గా మిమ్మల్ని నారా లోకేష్ దగ్గర పోయి కూర్చోబెడతాను, మీరు ఆ ప్రాజెక్ట్ చూపించండి. అప్పుడు ఏమన్నాడు, ఆయన అనుకుంటే వాళ్ళు కలెక్టర్ గారు పరిగెత్తుకొచ్చి ఎక్కడుంది గవర్నమెంట్ ల్యాండ్ 10 ఎకరాలు. అప్పుడు ఆయన అంతే అంటారా, మీరు ఆ ప్రైవేట్ ల్యాండ్ కొనక్కర్లేదు అంటారు. అయితే అది కరెక్టే. ఇట్లాంటి ప్రాజెక్టులు గవర్నమెంట్ ల్యాండ్ 10 ఎకరాలు, 10 కనీసం 10 ఎకరాలు. ఇది నాకు లోపల నుంచి అప్పుడే తెలిసిపోయింది, ఇది అయ్యే పని అని చెప్పి. ఇది అయ్యే పని కాదు, ఇది అయ్యే పని నాకు తెలిసిపోయింది. వెళ్ళిగా ప్రయత్నం చేస్తుంటే అందరూ లైన్లోకి వస్తున్నారు. అమెరికా నుంచి విజయకృష్ణ, మహారాజ్, ఐ విల్ మేక్ యువర్ ప్రాజెక్ట్ రిపోర్ట్.
తర్వాత ఈయన విజయవాడ ప్రెసిడెంట్ చక్రధారి, నాకు బాగా సంబంధం ఉంది నారా లోకేష్తో. సో మనం వెళ్ళి కలుసుకున్నాం. 10 ఎకరాలు విలేజ్లో వేయడం, ఇక్కడి నుంచి ఆ తడ దగ్గర నుంచి కందుకూరు దాకా అంతా నెల్లూరు జిల్లా, ఎక్కడంటే ఏ విలేజ్లో అయినా కూడా వాళ్ళు కొనాలంటే 15-20 లక్షలు అవుతుంది ఎకరం విలేజ్లో. అయినా కూడా అంతెందుకు ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ ల్యాండ్, పంచాయతీ ల్యాండ్ 10 ఎకరాలు వచ్చిందంటే నామినల్ కాస్ట్ 2 లక్షల ఎకరం. 1 ఎకరం కొనేదంటే మీ 10 ఎకరాలు 20 లక్షలకు వచ్చేస్తుంది లోపల నుంచి. ఇట్లా జరుగుతుంది పని అని చెప్పి అంటే అప్పుడు ఆయన మళ్ళీ ఆయన సర్పంచుల నంబర్లు అన్నీ తీసుకుంటా, ఫోన్ నంబర్లు కూర్చుంటా, ఒకరికి ఫోన్ వాళ్ళు పోటీ వస్తుంది, మా విలేజ్లో ఉండాలి సార్ ఇట్లాంటి ప్రాజెక్టు. దానివల్ల జనాలకి ఉద్యోగాలు వస్తాయి. ఆ విలేజ్లో ఎంతమందికి రకరకాల ఉద్యోగాలు, ఆ విలేజ్లో ఎంత టూరిజం వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, పరిగెత్తుకు వస్తారు జనాలు. మా విలేజ్లో ఉండదు, ఒక్కొక్క సర్పంచ్ వచ్చి మా విలేజ్లో ఇప్పిస్తారు, కొట్టుకు చేస్తారు వాడు. ఈయనంటాడు దొరకస్తారంటాడు. ఆయన తలకాయలకు ఎక్కినప్పుడు ఇంకా నేను మీకు ల్యాండ్ తీపి కబురు తీసుకుని వస్తాను, లేదు కాదనకుండా పోతా ఉండే. నా యు గో అని బయలుదేరాడు. సో పాయింట్ ఇస్, కృష్ణ భక్తి చేస్తా అంటే కృష్ణ భక్తులకు ఆలోచనలు ఎవడిస్తాడు? భగవంతుడే ఇస్తాడు. వీడేదో చేయాలని తాపత్రయపడుతున్నాడు నా కోసం, మంచి స్వీట్ ఆలోచన, మంచి ఆలోచన పట్టిస్తాడు. అది నా ఆలోచన కాదు, అంతే కదా. నా ఆలోచనతో మొదట్లోనే రావాలి కదా, మొదట్లో ఎందుకు రాలి? టైం వచ్చినప్పుడు టాక్ 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 అని చూస్తూ ఉంటాం. ఇస్కాన్ వాళ్ళు ఇన్ని కోట్లు పెట్టి కడతా అంటారు, మనకు అనిపిస్తుంది ఎవడిస్తాడు ఇన్ని కోట్లని. చూస్తుంటే అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టేవాడు ప్రాజెక్టులు. కానీ ప్రభుపాద ఉన్నాడు, కృష్ణ భక్తుల డబ్బు సమస్య కాదు, కృష్ణ భక్తుల డబ్బు సమస్య కాదు, కానీ మనం భక్తులుగా అయ్యి మనం పనిచేస్తున్నామా లేదా. ఏమీ భక్తి చేయకుండా నేను కూడా ఆ పని చేయాలి ఈ పని చేయాలంటే అదేట అవుతుంది. కాబట్టి కృష్ణ భక్తి అంటే ఏ రోజుకి ఆ రోజు మేము నిద్రపోయే టైంకి నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు ఈ రోజంతా నేను నిరాటంకంగా నేను కృష్ణుడి గురించి ఆలోచిస్తూ బతికానా లేదా. అన్ఇంటరప్టెడ్, అహైతుకి అప్రతిహత. అప్రతిహత అంటే నాన్ స్టాప్. అహైతుకి అంటే మన గురించి ఆలోచించకుండా కృష్ణుడి గురించి ఆలోచిస్తాం. అన్ఇంటరప్టెడ్ అండ్ అనలైడ్. అహైతుకి అప్రతిహత. మనం ఇప్పుడు ఏదో ఒకటి ఇది కావాలా కాబట్టి ఇది చేద్దాము అంటే కాకుండా మనకేం కావాలో కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గానే వచ్చేస్తాయి వెనకాల. మన మనసులో ఆలోచనగా దేవుడికి తెలిసిపోతుంది. మనం వేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళక్కడ నాకు ల్యాప్టాప్ కావాలా, నాకు కంప్యూటర్ కావాలా, దేవుడికి చెప్పకుండానే తెలిసిపోతూ ఉంటుంది. మీ మనసులో ఏం కోరికలు పుడుతున్నాయి అంతా అని చూస్తూనే ఉన్నాడు. బట్ ఇక్కడ గోపికలు ఎందుకు విశ్వమంతా కూడా గోపికలను పొగుడుతారు, గోపికలను ఆరాధిస్తారు? ఎందుకంటే కృష్ణుడే పొగుడుతున్నాడు. కృష్ణుడు పొగుడుతాడు. ఇంకా ఏమన్నా నారదుడు ఊరుకుంటాడా, లేకపోతే మహాప్రభువులు వాళ్ళందరూ కూడా ఇదే పని చేస్తారు. ఇక్కడ చెబుతున్నాడు. అందుకని వాళ్ళకి ఒక్కొక్క క్షణం కల్పం వల్లే బ్రహ్మదేవుడు ఆయుష్ అంతా ఎలా గడుపుతా నేను కృష్ణుడిని విరహంలో అని చెప్పి. అదే కృష్ణుడు ఉన్నప్పుడు అయ్యో అంత మనసులా కరిగిపోతుంది సమయం అంతా. ఇప్పుడు ఇంకా కృష్ణుడు వెళ్ళిపోతాడు. కృష్ణుడు ఎప్పుడో ఒక చోట ఉన్నాడు కదా. ఆయన తాత్పర్యం శ్రీధర్ స్వామి కృష్ణుని యొక్క విరహంలో గోపికలు తీవ్రమైన క్లేశం. మామూలు ఏమైనా చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటాం. కృష్ణుడు వెళ్ళిపోతే
మనం ఏడుస్తూ ఉంటాం, కానీ ఏడుపులో మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది. కృష్ణుడి యొక్క సాన్నిధ్యం అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితిని ఎవరైనా కూడా ఎప్పుడు జపం చేసుకుంటూ వాళ్ళు ఈ విధమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు. సర్వోన్నతమైన సమాధి, వాళ్ళు ఏకాంతంలోకి పోతూ ఉంటారు సమాధి అంటే. కానీ కృష్ణ భక్తిలో మనం ఎప్పుడు కృష్ణుడి సేవలు, కృష్ణుడి కీర్తనలు, క్లాసులు కానీ భజనలు కానీ, మనం అందరిలాగా మామూలుగానే సమాజంలో ఉంటున్నాం. కానీ ఇది కూడా ఒక సమాధిలాగే నేను మన ఆలోచనలు కృష్ణుడితో పాటు ఇటు పట్ల. కానీ బయట వాళ్ళకి నేను మందిలోకి వస్తా అన్నీ కనబడుతూ ఉంటాయి నాకు, అది అక్కడ ఎందుకు పెట్టారు, ఇది ఎందుకు లేదు ఇక్కడ, అరే ఎలా అన్ని విషయాలు ఎలా చూడగలుగుతున్నారు? ఎందుకు కృష్ణుడి పని చక్కగా జరగాలని ఆలోచన. అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. మనం ఎక్కడేమన్నా అదే చెత్తబుట్ట ఎందుకు ఖాళీ చేయలేదు, అక్కడ బూజులు ఎందుకు వెళ్ళాడుతున్నాయి, ఇక్కడ అన్నీ ఒకటోటి అన్నీ కృష్ణుడి పని చక్కగా జరగాలని కోరిక ఉంది. కాబట్టి మామూలుగా అయితే మనకి అన్ని ఆలోచనలు రావు, మనకి ఒకటే ఆలోచన వస్తుంది. మన భక్తులైతే దీని అంటారు సూపర్ కాన్షియస్నెస్. సూపర్ కాన్షియస్నెస్ అంటే మనం ఊహించలేము భక్తుల తలకాయలు ఎలా పనిచేస్తాయి. వాళ్ళంత ఆశ్చర్యపోయారు. ప్రభుపాద అందరూ వాళ్ళ శిష్యులు మాట్లాడడం ఎప్పుడైనానండి, ప్రతి ఒక్కరికి ప్రభుపాద నన్నే ప్రేమించడానికి మాట్లాడతారు వాళ్ళు. అంతమందితో ఎలా ఆ విధమైనటువంటి ఘనిష్ట సంబంధాన్ని ఎలా పెట్టుకోగలిగాడు ప్రభుపాద. వాళ్ళు మనం ఎవరితో ఉంటే కొద్దిమంది దగ్గర అవుతారు, మిగతా వాళ్ళు దూరంగా ఉంటారు. కానీ ప్రభుపాద శిష్యులందరికీ ఆయన పూర్తిగా సాటిస్ఫై చేశాడు. అంటే ఎలా చేయగలిగాడు అది మనం తలకాయతో ఆలోచించలేము. నీకు భక్తి కావాలంటే భగవంతుడు గురువు ద్వారా ఆ విధమైనటువంటి సాంగత్యాన్ని మీకు ఇయ్యగలడు. సమాధి స్థితి, అందుకే మనం ఎక్కడ వెళ్ళిపోయి బృందావనంలో కూర్చోవాలా, పోయి మాయాపూర్లో కూర్చోవాలా, మాకెప్పుడు ఇట్లాంటి ఆలోచనలు జనాలంతా అనుకుంటూ ఉంటుంది బృందావనం పోవాలా. మేము ఎప్పుడు అనుకోం. ఇక్కడ ఉంటే చాలా సేవలు ఉంటాయి, ఇది మేలు. ఆ బృందావనంలో కూర్చుని వాళ్ళకి రుణపడినట్టు వాడెవడో తిండి పెడుతుంటే తింటూ కూర్చుని అక్కడ, లేదా ఎవడి రూమ్లోనే దూరి వాడిని ఇబ్బంది పెట్టి మన కోరిక కాబట్టి. కానీ మన భక్తులైతే ఎక్కడ సేవ, మన అవసరం ఎక్కడ ఉంది, ఎక్కడ నాకు సేవలు ఐ కెన్ గ్రాబ్ లాక్కోవచ్చు. ఎవరైనా యాపిల్ పళ్ళు పంచి పెడతాంటే పరిగెడతారా లేదా? పోతారు. ఫ్రీగా వస్తుంటే ఎందుకు పోరు? కానీ కృష్ణుడి సేవ అంతకంటే కూడా ఎక్కువ. ఎక్కడ సేవ ఉంటే దూరిపోవడం, అదేలా ఇదేలా టైం ఉంటే ఖాళీగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ గోపికలు అందరి మధ్యలో ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడితో ఉన్న ఆ సమాధి అవస్థనే వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళకి శరీరం గురించి ఏం తెలియటల్లా, నేను ఆడ, నేను మగ, నేను ఇది అది. వాళ్ళకి కృష్ణ భక్తి భావనచే వారికి తమ దేహములు వాళ్ళకి అనిపించటల్లా. బస్ నేను కృష్ణుడి అంటే ఈ శరీరాన్ని పూర్తిగా కృష్ణుడి సేవలో. సాధారణంగా జనులు తమ దేహాలు వాళ్ళు ఎప్పుడు దాని గురించి గమనించుకుంటూ ఉంటారు. గోపికలు తమ అస్తిత్వాన్ని గురించే వాళ్ళు తలుచుకుండా ఉండిరి. యువతి సాధారణంగా తన భర్తను, సంతానాన్ని తన సొత్తు అయినట్లుగా భావించిన గోపికలు మాత్రం నామమాత్ర కుటుంబం. వాళ్ళు చూడడానికి కుటుంబాల్లో ఉన్నారు, కానీ వాళ్ళకి అవేమి గుర్తు రావటంలా. ఇహపరాల గురించి ఎట్టవుతుంది, నాకు ముసలితనం వస్తే ఏమవుతుంది, నాకు భగవంతుడు అంత గమ్మునుంటాడా ఏంది, నేను అన్ని సేవలు చేస్తాంటే. ప్రభుపాద పోతుంటే ఆయన సన్యాసి, ప్రపంచంలో అందరూ వేల మంది అవకాశం పట్టుకొని ప్రభుపాదకి మనం ఏమైనా చేయగలుగుతాం, నాకు అవకాశం కలగాలి అంటే ఆయన కోసం ఎంతమంది పడి తెచ్చారు, ఆయన కోసం, ప్రభుపాద కోసం. సో మామూలుగా అయితే నేను సన్యాసిని,
నేను మంచంలో పడితే నాకు ఎవరు సేవ చేస్తారు? మీ గురించి మీరు భక్తురాలైతే ఈయన ఎందుకు ఆలోచిస్తున్నాడు? నాన్ సెన్స్. భక్తురాలైతే దేవుడి గురించి ఆలోచిస్తాను. ఆ ముసలితనంలో అసలు మంచంలో పడతాను ఎందుకు ఆలోచించాలి? అదే ఒక మానసిక రోగం. భక్తులైన వాళ్ళని ముసలిదాన్ని నాకు పక్షవాతం వచ్చి మంచంలో పడితే ఎవడు చూసుకుంటాను? అట్లాంటి ఆలోచన రావడమే తప్పు. దేవుడిని వదిలిపారాడు. నేను నా ఒళ్ళు పనిచేసి దేవుడికి సేవ చేసుకున్నాను. ఎట చావాలో ఎట రాసి పెట్టిందో అది జరుగుతుంది. మనం ప్లాన్ చేసుకుంటే అవుతుంది. అది ఎంతమంది ప్లాన్ చేసుకుంటారు, బజార్లో వస్తారు, దానివల్ల లాభమైంది. నో ప్లానింగ్. కృష్ణ భక్తుడు ఏ రోజు కారోజు భగవంతుడు ఆయన కంటే కృతజ్ఞుడు. భగవంతుడు చేసిన మనం ఎవరైనా మనకి ఏమైనా చేసినా కూడా మనం రుణపడినట్లుగా ఫీల్ అవుతాం, ధన్యవాదాలు తెలుపుతాం. అసలు భగవంతుడు ఏ విధంగా మన సేవలకి ఫీల్ అవుతున్నాడు అలా ఎవరు కూడా ఆ విధంగా ఫీల్ అవ్వకూడదు. అంత ఏ చిన్న సేవ చేసినా కూడా భగవంతుడు అంటే వా ఇతను నా కోసం అంటే మన కోసం వేరుగా ఆలోచింపక్కర్లేదు. ఏ పరముల గురించి చస్తే నాకు దేవుడు గుర్తొస్తాడా? ఆయన జ్ఞాపక శక్తి పోతే ఏం గుర్తొస్తాడు? ఆయన మన పని భజన సేవ ఏమవుతుందో ఆయన చూసుకుంటాడు. నేను నా సొంత ప్లాన్లు వేసుకోవక్కర్లేదు. సాధువులు భౌతిక జగత్తు యొక్క నామరూపాల ఎడ ఆసక్తి లేని విధంగా కృష్ణుని ప్రేమపూర్వక స్మరణలో లగ్నమై ఉన్నాను. గోపికలు పెద్ద పెద్ద మహాత్ములు వాళ్ళు సామాన్య గోపికలు ఇళ్లలో ఉంటే కూడా వాళ్ళు కృష్ణుడి యొక్క ప్రేమపూర్వక స్మరణలో వాళ్ళకి వేరే ఆలోచనలు ఏం రావట్లా. నదులు సముద్రంలో ప్రవేశించిన విధంగా గోపికలు గాఢమైన ప్రేమ ద్వారా ఆ కృష్ణ చైతన్యంలో మునిగిపోయేది. ఈ విధంగా కృష్ణుడు తమతో ఉన్నప్పుడు గోపికలకు బ్రహ్మదేవుని ఒక దినం అంటే 1000 దివ్యయుగాలు వాళ్ళకి క్షణకాలం వలె వాళ్ళకి అనిపించను. కృష్ణుడు లేనప్పుడు ఒక క్షణకాలం, అది కూడా ఒక కల్పనలాగా వాళ్ళకి కనపట్టను. గోపికల కృష్ణ భక్తియే ఆధ్యాత్మిక జీవితానికి పరమసిద్ధి అయి ఉన్నది. మనం అందరం వినయంగా ఫీల్ అవ్వాలంటే గోపికలు గుర్తొచ్చారంటే వాళ్ళ భక్తి మన భక్తి ఏంది, మనం ఏంది. ఈ రకంగా అంటే గొప్ప గొప్ప వాళ్ళు గుర్తున్నారంటే అటువంటి వాళ్ళతో ప్రభు బాధ. ఆయన భక్తి చూస్తే మన గొప్ప ఎవరిని మంగళాతికి వచ్చేసో వాటి ప్రేమ ఏమైనా కలిగిందే అండి. ఒకసారి మనకి అట్లాంటి వాళ్ళు గుర్తుంటే నారదుడు ఏంది, ప్రభుపాద ఏంది గుర్తుంటే మన భక్తి ఏంది. ఏదో మనం తంటాలు పడుతున్నాం మనసు దేవుడి పెట్టుకోవడానికి. అట్టి పరిపూర్ణత లక్షణములు ఇచ్చట వర్ణింపబడ్డాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ రామ